హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైడేస్ కన్స్ట్రక్షన్. నేను మీ డానియల్. మనందరి డ్రీమ్ ఒకటి, హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవడం. హౌస్ కన్స్ట్రక్షన్ పర్ఫెక్ట్గా చేయించుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి అనుకుంటే మనకు ఒక ప్లాట్ కావాలి. ఆ ప్లాట్ చుట్టుకొలత మనకి కావాలి. ఆ చుట్టుకొలత రెగ్యులర్ బౌండరీలో ఉందా, ఇన్రెగ్యులర్ బౌండరీలో ఉందా అని చూసుకోవాలి. రెగ్యులర్ బౌండరీ అంటే మనకి పొడవు వచ్చేసరికి 60 అడుగులు, వెడల్పు వచ్చేసరికి 40 అడుగులు. ఇప్పుడు దీనికి మనం ఫార్ములా L/B అంటే ఇప్పుడు పొడవుని మనం L అని, వెడల్పుని B అని అనుకుంటాం. L వచ్చేసరికి 60, B వచ్చేసరికి 40. అంటే 60 × 40 అంటే మనకి 2400 SFT. అంటే ఈ వైశాల్యం మనకి 2400 అడుగులు వచ్చింది ఫ్రెండ్స్. ఇన్రెగ్యులర్ బౌండరీ వచ్చేసరికి మనకి 50 అడుగులు పొడవు, 40 అడుగులు వెడల్పు, ఈ పొడవు వచ్చేసరికి 60 అడుగులు. అంటే దీనికి ఫార్ములా L1 + L2 / 2 × 2. అంటే ఫస్ట్ మనం L1 అని, సెకండ్ వన్ L2 అని అనుకుంటాం ఫ్రెండ్స్. L1 వచ్చేసరికి 60, L2 వచ్చేసరికి 50. / 2 వేసుకొని × 2 వేసుకుంటే 60 + 50 / 2 మనకి / 2 వేస్తే 55 × వెడల్పు 40 అడుగులు × 2200 SFT. అంటే మనకి ఈ బౌండరీ మనకి 2200 అడుగులు వచ్చింది ఫ్రెండ్స్. థర్డ్ వన్ మనకి ఈ పొడవు వచ్చేసరికి 60, ఈ వెడల్పు వచ్చేసరికి 30, ఈ వెడల్పు వచ్చేసరికి 50. ఇప్పుడు మనం ఈ బౌండరీని A1గా, A2గా, A3గా అనుకుంటాం. ఇప్పుడు A1 వచ్చేసరికి 30 అడుగులు వెడల్పు, పొడవు వచ్చేసరికి 60. అంటే 1800 SFT వచ్చింది ఫ్రెండ్స్. ఈ ఏరియా మనకి 1800 SFT ఫ్రెండ్స్. తరువాత A2 వచ్చేసరికి మనకి ఇక్కడ 0, ఇక్కడికి వచ్చేసరికి పాయింట్, ఇదో పాయింట్. ఇప్పుడు మనకి ఇది టోటల్ వైశాల్యం 50 అడుగులు ఫ్రెండ్స్. 50 అడుగుల్లో ఇక్కడ 30 feet ఉండిపోయింది. తర్వాత ఇక్కడ 10 feet, ఇక్కడ 10 feet. తర్వాత మనం A2 వచ్చేసరికి, A2 అంటే ఈ వైశాల్యం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ 0 కాబట్టి 1/2, ఈ వెడల్పు 10 అడుగులు, ఈ పొడవు 60 అడుగులు ఫ్రెండ్స్. అంటే A2 చుట్టుకొలత వచ్చేసరికి మనకి 300 SFT ఫ్రెండ్స్. మనకి A3 వచ్చేసరికి సేమ్ మెజర్మెంట్ ఉంది కాబట్టి 300 SFT ఫ్రెండ్స్. ఇప్పుడు A1 + A2 + A3 కలిపితే 1800 + 300 + 300 2400 SFT ఫ్రెండ్స్. మనకి టోటల్గా ఈ ఏరియా చూసుకుంటే 2400 అడుగులు వస్తుంది ఫ్రెండ్స్. మనం ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే రెగ్యులర్ బౌండరీలో ఉందా, ఇన్రెగ్యులర్ బౌండరీలో ఉందా అని చూసుకోవాలి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.